హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. మనము ఈ కాలంలో అయితే చాలా మందిని ఇన్వైట్ చేస్తూ ఉంటాము మన ఇంటికి. మనము పార్టీస్కి వెళ్తూ ఉంటాము. ఇలా మనము పార్టీస్కి వెళ్ళినప్పుడు నవ్వుతూ వెళ్తూ ఉంటాము. మన ఇంటికి ఎవరైనా స్నేహితులు వస్తే వాళ్ళని మనం నవ్వుతూ ఇన్వైట్ చేస్తాము. నవ్వుకు ఏది మూలాధారం అంటే మన పళ్ళు. మన పళ్ళు వికసించినట్టుగా నవ్వుతూ వాళ్ళని ఆహ్వానిస్తే ఎదుటి వాళ్ళు చాలా హ్యాపీగా అయిపోతుంటారు కదా. మరి పార్టీకి వెళితే కూడా అలాగే నవ్వుతూ వెళ్తే అంతా ఆ చుట్టూ ఆ ప్రదేశం అంతా హ్యాపీగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ నవ్వు ఎలా వస్తుంది? కొంతమందికి పళ్ళు గేర కట్టుకొని పోయి ఉంటే వాళ్ళకి సరిగా నవ్వలేరు వాళ్ళు. అదే ఇంకొంతమందికి పళ్ళులో నుంచి దుర్గంధం వాసన వస్తుంటుంది కదా. అటువంటి టైంలోనూ వాళ్ళు సరిగా మాట్లాడలేరు, అందరితో కలవలేరు అనమాట. మరి ఈ ప్రాబ్లంకంతా మన పళ్ళు ఎంతటి గేర కట్టుకొనున్న పళ్ళును కూడా మనం ఇంటి చిట్కాలతోనే 2 నిమిషంలో పళ్ళును ముత్యాల్లాగా మెరిపించుకోవచ్చు. దీనికి ఒక మంచి టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ అంతా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనము సరి చేసుకోవచ్చు. దీనికోసం మనము డెంటిస్ట్ దగ్గర పరిగెత్తడమో, లేకపోతే పళ్ళు క్లీన్ చేయించుకోవడమో, లేకపోతే వైటనింగ్ టీత్ అంట. వైటనింగ్ టీత్ చేస్తారన్నమాట. అది చేసుకోవడమో, దీనికంతా మనకు టైము లేదు. మనం అలాగ వెళ్ళలేము కూడా. సాయంత్రం పార్టీ అయితే మనం పొద్దున చేసుకోవచ్చు. ఎక్కువ గేర కట్టుకొని పోయి ఉంటే మనము మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మనము చేస్తూ ఉంటే సరిపోతుందనమాట. మీకు మంచి టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఈ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఇది మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. వెల్లుల్లి పళ్ళపైన గారెలు పోగొట్టడానికి, నోటిలోని దుర్గంధం అరికెట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు పళ్ళపైన క్యావిటీస్‌ను కూడా బాగా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల పళ్ళపైన బ్యాక్టీరియాని పూర్తిగా అరికెడుతుంది. 2 వెల్లుల్లి రెబ్బలని తీసి కడుక్కొని, దాని తొక్క తీసేసి, క్యారెట్ తురుముతో బాగా తురిమి ఒక బౌల్‌లో వేసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు పొడి. అంటే మనము పసుపు కొమ్ములను తీసి కొట్టిందై ఉండాలి. బయట డిపార్ట్మెంటల్ స్టోర్‌లో అమ్మే పసుపు పొడి కాదు. ఎందుకంటే అందులో కలర్సు, ప్రిజర్వేటివ్స్ మస్తుగా ఉంటుంది. అందుకని ఆ పసుపు పొడిని మనం వాడుకోకూడదు. మన ఇంటిలో కొట్టిన పసుపు పొడి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. అలా లేని పక్షంలో మీరు హాఫ్ టీ స్పూన్ ఉప్పు పొడి కూడా వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలిపెట్టిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెని వేసి బాగా పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో నిత్యం వాడే టూత్ పేస్ట్ ఏ బ్రాండ్ అయితేనూ పర్వాలేదు. కొద్దిగా వేసి ఇందులో బాగా పేస్ట్ లాగా కలిపి, ఒక కొత్త టూత్ బ్రష్ తీసుకొని అందులో బాగా అప్లై చేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకొంచెం చేతిలో మన చూపుడు వేలుతో తీసుకొని పళ్ళ పైన మాత్రమే పట్టేటట్లు బాగా జెంటిల్‌గా మసాజ్ చేస్తూ బాగా అప్లై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా చేసుకునిన తర్వాత, మనము టూత్ బ్రష్ ఏదైతే తీసి పెట్టుకున్నామో, దాంట్లో బాగా బ్రష్ చేసుకొని, మంచి నీటితో బాగా కడుక్కోవాలి. ఇది బాగా నోరు మండుతుంది. కొద్దిగా ఒక విధంగా మండుతుందనమాట. కొద్దిసేపటికి అదే సర్దుకుంటుంది. ఈ టిప్ చానా బాగా యూజ్ అవుతుంది. ఇది వారానికి 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఒక ఫస్ట్ వారం అయితే 3 టైమ్స్, రెండవ వారం 2 టైమ్స్, ఆ తర్వాత 1 టైమ్ చేస్తే సరిపోతుంది. ఇంక జీవితంలో పళ్ళ సమస్య రానే రాదు. వెల్లుల్లో అటువంటి అద్భుత గుణాలుందన్నమాట. రెండవ టిప్, బాగా పండిన అరటిపండుని తీసుకొని, తొక్కని తీసేసి, ఆ తొక్క పైన ఉండే పిండి పదార్థాన్ని ఒక స్పూన్‌లో బాగా స్కూప్ చేసి, ఒక బౌల్‌లో పెట్టుకోవాలి. ఈ అరటిపండు తొక్కలో బ్రోమోలిన్, సాలిసిలిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉండడం వల్ల పళ్ళపైన గారెల్ని పూర్తిగా తొలగిస్తుంది. ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా ఇందులో కలిపి, ఈ 2 మిశ్రమాన్ని బాగా కలిపి పళ్ళకు పట్టించి ఒక 5 నిమిషాల తర్వాత మంచినీటితో కడుక్కుంటే పళ్ళు మిలమిల మెరిసిపోతుంది. బేకింగ్ సోడాలో పీహెచ్ వాల్యూ 8.2 ఉండటం వల్ల పళ్ళకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ట్రై చేసి చూడండి. మూడవ టిప్. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు వెంటనే ఇన్‌స్టంట్‌గా బాగా పనిచేస్తుంది. హాఫ్ టేబుల్ స్పూన్ పటిక పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పళ్ళపైన బాగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత కడుక్కొని చూడండి. మీ పళ్ళు తెల్లగా మెరిసిపోతుంది.
ఇది వారానికి 2 సార్లు చేస్తే చాలు. ఇది బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇక 4వ టిప్, జామ ఆకులు కూడా మన పళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తాజా జామ ఆకులను తీసుకొని బాగా కడిగి మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి అది పళ్ళ పైన బాగా పట్టించి మన చూపుడు వేలుతోనే బాగా పట్టించి 5 నిమిషాలు అయిన తర్వాత నీళ్ళతో బాగా కడుక్కోవాలి. అంతేకాదు ఈ జామ ఆకుల పేస్ట్‌ని మరిగే నీళ్ళల్లో వేసి బాగా వేడెక్కాక దాన్ని ఒక టంబ్లర్‌లో వడిగట్టి తీసుకొని, ఆ నీటితో మన పళ్ళుని పుక్కిలించి కడిగితే పళ్ళు శుభ్రంగా ఉంటుంది. జామ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ అధికంగా ఉండటం వల్ల పళ్ళ నొప్పిని కూడా తగ్గిస్తుంది. యాంటీసెప్టిక్‌గా కూడా పనిచేస్తుంది. మీకు ఈ టిప్స్ అంతా నచ్చింది కదూ? తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే మనకు పళ్ళు చాలా ముఖ్యం కదా! ఈ టిప్స్‌ని మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఓకేనా? మరిన్ని మంచి టిప్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.